అదే చరిత్ర మీ సినిమా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. మీ నొలగ మంచం బాగుందా, కంఫర్టబుల్గా ఉందా? ఏదండి? నొలగ మంచం బాగుందా, కంఫర్టబుల్గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు విలేజ్లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి, చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకున్నట్టాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాన్ విత్ గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు మాట అయితే. అంటే మన హైట్కి అవి సరిపోవు. సరే, నేను చెప్పి పడుకుంటాను. మీరు మళ్ళీ ఇంకొక రకంగా తీసుకోండి. సరే, అసలు విషయాలు వద్దా. 60 సినిమాలు పైగా మీరు చేశారు. 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు. అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు ఆ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. అమృత, ఈ సంవత్సరం హనుమాన్ జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇప్పుడు